హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈ టెంపుల్ వచ్చేసి బొంతపల్లి విలేజ్లో ఉందండి. మనము మెదక్ హైవే పైన వెళ్తుంటే బొంతపల్లి కమాన్ నుంచి 3.3 కిలోమీటర్స్ ఉంటుందండి ఎగ్జాక్ట్గా. మీరు ఈ టెంపుల్ని తప్పకుండా విజిట్ అవ్వండి. అసలు చాలా చాలా చరిత్ర గల టెంపుల్ అంట. మేమైతే ఇది సెకండ్ టైం వెళ్ళడము. అసలు ఎంత పీస్ఫుల్గా ఉంటుందంటే ఈ టెంపుల్ అంతే ప్రత్యేకమైనది కూడా. ఇక్కడ మనకి ఎంటర్ కాగానే ప్రసాదం కౌంటర్ ఉందండి. ఈ టెంపుల్లో అయితే ఎన్ని కోతులు ఉన్నాయండి, అసలు చాలా కోతులు ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. కానీ చుట్టూ ఫెన్సింగ్ అయితే చేశారు. ఈ టెంపుల్లో మనము వీరభద్రస్వామిని అలాగే భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటామండి. ఫస్ట్ వెళ్ళగానే గర్భగుడి అంటే మనం ఎంటర్ అవ్వగానే మనం వీరభద్రస్వామి దర్శనం చేసుకుంటాము. ఆ తర్వాత వెనక కొంచెం హైట్లో భద్రకాళి అమ్మవారు కూడా దర్శనం ఇస్తారండి. తప్పకుండా విజిట్ అవ్వాల్సిన టెంపుల్లో ఇదొక స్పెషల్ టెంపుల్ అని చెప్తాను. ఈ టెంపుల్ కాకతీయ రాజుల వారు 12వ శతాబ్దంలో నిర్మించారంట అండి. ఆ తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేశారంట. ఇక్కడ గర్భగుడిలో వీరభద్రుడి విగ్రహం ఒక నలుపు రాయి నుండి శిల్పించబడిందంట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ బండరాయి ఇక్కడ మన చేయి పెట్టి మన కోరిక కోరుకుంటే నెరవేరుతుందో లేదో తెలుస్తుందంట. వీరభద్రుడి దర్శనం తర్వాత ఇక్కడ పైన భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుంటాము. భద్రకాళి అమ్మవారి ఎదురుగానే 9 శ్రీచక్రాలు ఉంటాయండి. ఇక్కడ మనకి వీరభద్రస్వామి ఉగ్ర రూపంలో దర్శనం ఇస్తారండి. ఇక్కడికి వచ్చి మన కోరికలు చెప్పుకొని స్వామివారికి మనం దర్శనం చేసుకుంటే మన కోరిక తప్పకుండా నెరవేరుతుందని చాలా నమ్మకం అంట. ఎంతో దూరం నుంచి చాలామంది వస్తున్నారు. అసలు ఎంత నమ్మకం అయితే అంతలా నమ్ముతారు. ఇక్కడ రోజు అన్నదానం కూడా చేస్తారండి. 12:30 నుంచి స్టార్ట్ అవుతుంది. చాలా చాలా బాగున్నాయి. ఇక్కడ కోనేరు కూడా ఉంది. ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. దీనికి అపోజిట్లోనే అన్నదానం ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.